ఒకవేళ 2035లో మీరు ఒక జాబ్ చేస్తుంటే మీ శాలరీ ఎంత ఉండాలో ఎవరు డిసైడ్ చేస్తారు? మీరా? లేక మీ కంపెనీయా? లేక ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? మరి మీరు సంపాదించిన డబ్బు మీద నిజంగా కంట్రోల్ ఎవరికి ఉంటుంది? మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకుందాం. మరి ఆ డబ్బుని మీకు నచ్చినట్లు భవిష్యత్తులో మీరు ఖర్చు పెట్టుకోగలరా? ఇది కేవలం ఒక ఫ్యూచర్ కాన్సెప్ట్ కాదు. ఇక్కడ నుండి ఒక 10 ఇయర్స్ తర్వాత అంటే 2036లో ఒక మధ్యతరగతి ఎంప్లాయీ జీవితం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం ఫ్యూచర్ లోకి వెళ్ళిపోదాం. ఇది 2036. ఇతని పేరు రవి. ఇతని శాలరీ నెలకి 3 లక్షలు, అంటే వారానికి 75,000 రూపాయలు. మనకి ఇక్కడ గతంలో లాగా శాలరీ మంత్లీ ఇవ్వరు, ఎవ్రీ వీక్ శాలరీ ఇచ్చేస్తారు. ఇవాళే వీకెండ్ అంటే శాలరీ వచ్చే రోజు. మనోడికి శాలరీ పడిందని మెసేజ్ వచ్చింది. కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తనకున్న అవసరాలు అలాంటివి. మరి రెంట్, డాటర్ ఎడ్యుకేషన్, పేరెంట్ రెస్పాన్సిబిలిటీస్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్లు ఇలా చాలానే ఉన్నాయి. అందుకే శాలరీ డే అంటే రవికి ఇప్పటికీ ఎప్పటికీ చాలా స్పెషల్ డే. ఈసారి వాళ్ళ పాప ఫీజు ముందుగానే కట్టేద్దాం అనుకున్నాడు. ఎమర్జెన్సీ ఫండ్ కూడా కొంచెం పెంచుకుందాం అనుకున్నాడు. ఇలా అన్ని మైండ్ లో క్యాల్కులేట్ చేసుకుంటూ బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేశాడు. కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇందాకే కదా 75,000 రూపాయలు శాలరీ పడింది, ఇప్పుడు ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆలోచిస్తున్నాడు. దానికి ఇక్కడ ఒక కథ ఉంది. రవి జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఫ్యూచర్ లో తన శాలరీ మొత్తం ఏఐ మేనేజ్ చేసేలాగా ఆఫీస్ అగ్రిమెంట్ లో సంతకం చేశాడు. అలా సైన్ చేయకపోతే బ్యాంక్ వాళ్ళ అకౌంట్ కూడా ఇవ్వనన్నారు. సరే, ఇప్పుడు అకౌంట్ లో తగ్గిపోయిన తన మనీ గురించి మాట్లాడుకుందాం. రవి తన ఫోన్ లో ఉన్న బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఏఐని తన డబ్బు గురించి అడిగాడు. అది వెంటనే ట్యాక్స్ కట్టేశాను, రెంట్ ఆటోమేటిక్లీ పే చేశాను, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేశాను, మీ డాటర్ ఎడ్యుకేషన్ కి ఫండ్ తీసి పక్కన పెట్టాను, ఇలా అన్ని రకాల పేమెంట్లు చేశానని చెప్పింది. ఇది రవికి ఒక రకంగా రిలీఫ్ అనిపించినా కూడా ఏదో ఒక అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఇవన్నీ మనకి ఎప్పటి నుంచి అలవాటు. ఉన్న డబ్బుల్ని కిందకి మీదకి చేసి చివరికి మేనేజ్ చేసి అమ్మయ్య అని ఫీల్ అవుతుంటాం. అలాంటిది వచ్చిన శాలరీ మొత్తం ఒక ఏఐ మేనేజ్ చేస్తుంటే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? బట్ ఆ టైంకి రవికి అది పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఫ్యూచర్ లో మీ డబ్బులైనా నా డబ్బులైనా సరే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్ చేయబోతుంది, లేదా ఎంతకంటే దారుణంగా కూడా ఉండొచ్చు. ఓకే, మళ్ళీ కథలోకి వద్దాం. రవి ఏఐని యాక్టివేట్ చేసి పెట్టడం వల్ల బిల్స్ మిస్ అవ్వట్లేదు. ఎక్కడ ఎంత మనీ ఉండాలో ఏఐ మొత్తం చూసుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ రవి సంపాదిస్తున్నాడు, ఏఐ మేనేజ్ చేస్తుంది. చూడటానికి వినటానికి పర్ఫెక్ట్ సిస్టమ్. అలాగే ఏఐతో ఎన్ని కంఫర్ట్స్ ఉంటాయో అన్ని తలనొప్పులు కూడా ఉంటాయి అనమాట. అలాంటి తలనొప్పి ఒకటి రవికి కూడా వచ్చింది. ఒక రోజు రవి వాళ్ళ కూతురు బర్త్డే. ఆ పాపకి చాలా రోజులుగా ఒక అడ్వాన్స్డ్ పవర్ టాయ్ గిఫ్ట్ గా ఇవ్వాలని రవి అనుకుంటున్నాడు. అనుకుంటున్నట్టుగానే వాళ్ళ పాపని తీసుకుని షాపింగ్ కూడా వెళ్ళాడు. ఆ పాపకి ఒక బొమ్మ నచ్చింది. దాని వాల్యూ వచ్చి 25,000. రవి డెబిట్ కార్డ్ తీసి స్వైప్ చేశాడు. ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్ అని వచ్చింది. మళ్ళీ ట్రై చేశాడు, మళ్ళీ డిక్లైన్డ్ మెసేజ్ వచ్చింది. తన చేతికున్న ఏఐ రిస్ట్ బ్యాండ్ ని చూసి అడిగాడు, ఏంటి ప్రాబ్లం అని. ఏఐ చెప్తుంది, ఈ మంత్ నీ స్పెండింగ్ లిమిట్ అయిపోయింది. వెంటనే రవి కోపం వచ్చేస్తుంది. 25,000 కూడా స్పెండ్ చేయలేనా? సరే, నాకు మంత్లీ సేవింగ్స్ చేస్తున్నావు కదా, అందులోంచి కొంత అమౌంట్ తీసి బిల్ పే చేయని చెప్పాడు. వెంటనే ఏఐ అలా కుదరదని చెప్పేసింది. పోనీ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి తీసుకొని అడిగాడు. నాట్ రికమెండెడ్ అని చెప్పింది. అప్పుడు రవికి ఇంకొంచెం బీపీ లేచింది. రవికి బీపీ తగ్గేలోపు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఎఫర్ట్స్ కానీ నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇంకా కోపంతో ఉన్న రవి, ఇది నేను కష్టపడి సంపాదించాను, నాకు నచ్చింది నేను ఖర్చు పెట్టుకుంటాను అన్నాడు. వెంటనే ఏఐ, మీరు ఆఫీస్ లో సైన్ చేసిన టర్మ్స్ ప్రకారం మీరు అలా ఖర్చు పెట్టలేరని చాలా కూల్ గా చెప్పింది. ఇంకా రవికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వాళ్ళ పాప కూడా అలా చూస్తూ ఇంకొద్దులే డాడీ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అక్కడ జరిగిన సిచ్యువేషన్ లో రవికే కాదు, ఫ్యూచర్ లో ఏఐకి మితిమీరిన ఫ్రీడమ్ ఇస్తే ఎవరికైనా ఇలాగే జరగచ్చు. ఆ రోజు రాత్రి రవి తన ఫోన్ చూసుకుంటూ ఇలా అనుకుంటున్నాడు, నా మనీని ఏఐ మేనేజ్ చేయటం ప్రాబ్లం కాదు, కానీ నేను నా డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో కూడా ఒక ఏఐ డిసైడ్ చేస్తుంది అని బాగా ఫీల్ అయ్యాడు. తర్వాత రోజు రవి తన ఫ్రెండ్ ని కలిశాడు. ఈ ఏఐ సిస్టమ్ నాకు వద్దురా బాబు, డిజేబుల్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. అది విన్న వాళ్ళ ఫ్రెండ్ తనకు ఒక నెంబర్ చూపించాడు. అందులో ఫైనాన్షియల్ ఐడెంటిటీ స్కోర్ 742 గా ఉంది. వెంటనే రవి ఉండుకొని, ఇది క్రెడిట్ స్కోర్ కదా అని అడిగాడు. వాళ్ళ ఫ్రెండ్ కాదంతా లోపి, ఇది క్రెడిట్ స్కోర్ కంటే కూడా ఇది ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఖర్చు చేసావో దీంట్లో అంతా వచ్చేస్తుంది. నువ్వు ఇవాళ ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నావు అనుకో, అది ఫ్యూచర్ లో ఎంత ఎక్కడ ఎలా ప్రాబ్లం అవుతుందో కూడా ఇది చూపిస్తుందని చెప్పాడు. వెంటనే రవికి 3 ఏళ్ల క్రితం జరిగిన ఒక విషయం గుర్తొచ్చింది. అతని ఫ్యామిలీలో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు 4 lakhs లోన్ తీసుకున్నాడు. లోన్లకి ఈఎంఐ అడ్జస్ట్ చేయాలి కాబట్టి కొన్ని ఇన్వెస్ట్మెంట్లు స్టాప్ చేశాడు. క్రెడిట్ కార్డ్ పేమెంట్లు కూడా 2-3 నెలలు మిస్ అయ్యాడు.
అది లగ్జరీ కోసం తీసుకున్న లోన్ కాదు, ఫ్యామిలీ కోసం తీసుకున్నది. కానీ ఏఐకి ఎమోషన్స్ తెలియవు కదా, దానికి ఓన్లీ డేటా మాత్రమే ఇంపార్టెంట్. ఇలా ఈఎంఐలు కట్టకపోవడంతో రవి డేటాలో రెడ్ కలర్ చూపించడం మొదలైంది. ఎక్కువ డబ్బులు వాడేస్తున్నాడని చెప్తుంది. అంటే ఫ్యామిలీ కోసం రవి తీసుకున్న డెసిషన్ కూడా రవి ఫ్యూచర్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏఐకి మనం తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా అని జడ్జి చేయదు. నువ్వు ఇవాళ ఏం చేసావో ఆ డేటా మొత్తం దగ్గర పెట్టుకుని రేపు ఏం చేయబోతున్నావు కూడా ఊహిస్తుంది అనమాట. ఈ సిచ్యువేషన్ రవికి అంతగా నచ్చలేదు. ఎందుకంటే లైఫ్ లో ఏ మనిషి అయినా సరే కొన్ని డెసిషన్స్ లెక్కలేసి తీసుకోడు. కొన్ని నిర్ణయాలు మనకున్న అవసరాల వల్ల తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని మనుషుల కోసం తీసుకుంటాము, కొన్ని ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశాల కోసం తీసుకుంటాం. మనం రోజు పక్క వాళ్ళతో మాట్లాడడం తగ్గించేసి ఈ చాట్ జీపీటీలతోనో గూగుల్ జెమినీలతోనో మాట్లాడి దానికి అలవాటు పడిపోయి ఉంటాము. సో అది అలా మన డేటా అంతా దాని దగ్గర పెట్టుకుని మనకు ఫ్యూచర్ లో ఏది అవసరమో, ఏది యూజ్ అవుతుందో, ఏది ఇంపాక్ట్ చేస్తుందో మొత్తం చెప్పేస్తుంది అనమాట. ఇలా రవి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుని ఉండగానే రవికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో ఉంది రవి వాళ్ళ నాన్న. తనకు కొంచెం డబ్బులు అవసరం వచ్చి రవికి ఫోన్ చేశాడు. రవి ఎంత కావాలని అడిగితే వాళ్ళ నాన్న 2 లక్షల దాకా కావాలి అని చెప్పాడు. సరే ఇప్పుడే పంపిస్తా అని చెప్పి రవి ఫోన్ కట్ చేశాడు. వాళ్ళ నాన్నకు డబ్బులు పంపడానికి బ్యాంక్ యాప్ ఓపెన్ చేశాడు. మనీ ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ బటన్ కొట్టాడు. అంతలో ఏ వార్నింగ్, మీరు కనుక ఈ ట్రాన్సాక్షన్ చేస్తే ఫ్యూచర్ లో మీకున్న గోల్ దెబ్బతింటుంది అని చెప్తుంది. కానీ రవి వినలేదు, మళ్ళీ బటన్ ప్రెస్ చేశాడు. అప్పుడు వెంటనే ఇలా అంటుంది, ఈ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మీకు ఎమర్జెన్సీ రిజర్వ్ తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ డిలే అవుతుంది. అప్పుడు రవి వండుకొని ఇవన్నీ నాకు తెలుసు కానీ ముందు మా నాన్నకు మనీ పంపాలి అన్నాడు. ఏఐ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో రవికి ఒకసారిగా క్లారిటీ వచ్చింది. ఇంతకాలం ఏఐ తన కోసం పనిచేస్తుంది అనుకున్నాడు, కానీ ఇప్పుడు తనకి ఏది మంచిదో చెప్పడం దాటిపోయి తన డెసిషన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. రవి సెట్టింగ్స్ ఓపెన్ చేశాడు. ఏఐ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బటన్ ఆన్ లో ఉంది, దాన్ని ఆఫ్ చేశాడు. ఏఐ చివరిసారిగా వార్నింగ్ ఇచ్చింది, ఆర్ యు షూర్ అని. రవి కొద్దిసేపు చూసుకొని ఎస్ అని బటన్ నొక్కాడు. నా మనీని మేనేజ్ చేయడానికి నిన్ను పెట్టుకున్నాను, నా లైఫ్ ని డిసైడ్ చేయడానికి కాదు అనుకొని బటన్ ఆఫ్ చేశాడు. వాళ్ళ నాన్నగారికి డబ్బులు పంపించేశాడు. ఆ రోజు రవికి ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమైంది. ఏఐని పూర్తిగా రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకోవాలి, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం మనదే ఉండాలి. ఎందుకంటే ఏఐకి ఓన్లీ నెంబర్స్ డేటా మాత్రమే తెలుసు, మనకి మనుషులు తెలుసు. ఏఐకి రిస్క్ తెలుసు, మనకి రిస్క్ తీసుకోవటం వర్త్ అనిపిస్తుందో లేదో తెలుసు. ఏఐ ఫ్యూచర్ ని క్యాలిక్యులేట్ చేయగలదు, కానీ ఫ్యూచర్ లో మనం ఎవరితో ఉండాలనుకుంటున్నామో అది మనమే డిసైడ్ చేయాలి. ఈ ఏఐ మేనేజ్మెంట్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత రవి అన్నిట్లో తనదే ఫైనల్ డెసిషన్ గా తీసుకుంటున్నాడు. తన కూతురికి బొమ్మలు కొని పెట్టుకున్నాడు, వైఫ్ ని తీసుకుని శుభ్రంగా ట్రిప్ వెళ్ళొచ్చాడు, వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటున్నాడు. అతని ఫోన్ లో ఇంకా ఏఐ ఉంది, కానీ ఇప్పుడు అది రవికి ఓన్లీ అసిస్టెంట్ మాత్రమే, బాస్ కాదు. ఎందుకంటే టెక్నాలజీ మన లైఫ్ ని ఈజీ చేయాలి, మన లైఫ్ మీద కంట్రోల్ తీసుకోకూడదు. మన భవిష్యత్తులో డబ్బులు సంపాదించడం ప్రాబ్లం కాదు, మన డబ్బుల మీద కంట్రోల్ ఎవరిది అనేది అసలైన క్వశ్చన్. కాబట్టి ఫ్యూచర్ కోసం ఏఐ నేర్చుకోండి, కానీ అంతకంటే ముందు మీ ఓన్ మనీని కంట్రోల్ చేయడం కూడా నేర్చుకోండి. ఇలాంటి ఫైనాన్షియల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.